చేపల పరిశ్రమకు పెట్టింది పేరు. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కైకలూరు నుంచి చేపల రవాణా పెద్ద ఎత్తున సాగుతుంది. ఇటీవల ఆక్వా పరిశ్రమపై మక్కువతో ఔత్సాహిక రైతులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మార్కెట్లో చేపలకు మంచి ధర దక్కుతుంది. ఇక చేపలు రొయ్యల పెంపకంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. కాలంలో చేపల పెంపకం రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. రైతులు తక్కువ ఖర్చుతో మంచి లాభాలను అందిస్తోంది. చాలా మంది రైతులు చేపల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. కృష్ణా జిల్లాలో 83,232 ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి రోజు సుమారు 320 లారీల్లో చేపల ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతాయి. ఇటీవల ఆక్వా పరిశ్రమపై మక్కువతో ఔత్సాహిక రైతులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలో మొత్తం 84 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. మనామతో పాటు తెల్ల చేపలు, పంగాసియస్, రూప్ చంద్రుడి చేపలు కూడా సాగు చేయడం జరుగుతుంది. ఈ చేపలను మన ఎక్స్పోర్ట్ ముఖ్యంగా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, అస్సాం, మేఘాలయ వంటి రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకుని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువ ఉన్నా స్థిరమైన రాబడి ఉండటం, నష్టభయం తక్కువ ఉండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏటా 15 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.50 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. అందులో 2 నుంచి 3 లక్షల టన్నుల రొయ్యల ఎగుమతి కైకలూరు ప్రాంతం నుంచి అవుతుంది. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా 30,000 కోట్ల ఆదాయం సమకూరుతోంది. డిఓబి తౌడైతే రేటు తగ్గింది. గతంలో 2 లక్షల నుంచి 2,30,000 దాకా వెళ్ళినప్పుడు రైతు చాలా నష్టపోయేవాడు. చేపలు, కట్ల ఎవరైతే చెరువులు వేస్తున్నారో వాళ్ళకి మాత్రం కొద్దిగా లాభసాటిలోనే రైతు ఉన్నాడు. ఫంగస్ చేపల రైతులకు పండగొచ్చింది. గతంలో కనీసం ఖర్చులు కూడా రాని ఈ చేపల ధరలు అమాంతంగా పెరిగాయి. సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉండే ఫంగస్ జాతి చేపలకు విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ రాష్ట్రంలో విదేశాలకు ఎగుమతి చేసే స్థాయి, సాంకేతిక పరిజ్ఞానం, అవకాశాలు మెరుగుపడకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. 2-3 సంవత్సరాల నుంచి రేటు బాగా తక్కువగా ఉంది. 175 ఉండేది 100 కౌంటు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, 100 కౌంట్ వచ్చి 260 దాకా ఉంది. ఈ రేటు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ మేకల రేట్లు తగ్గితే కొంచెం బాగుంటుంది మినరల్స్ రేటును అనుకుంటున్నాము. మినరల్స్, కెమికల్స్కి అబౌవ్ 40% దాకా ఖర్చులు అయిపోతున్నాయి. ఆ ట్రేడ్ కొంచెం మీద కొంచెం కంట్రోల్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. కోల్డ్ స్టోరేజ్లు ఉంటే బాగుంటుంది. కల్చర్ బాగుంటే రేట్ ఉండట్లేదు, కల్చర్ అయినప్పుడైతే రేట్ ఉంటుంది. ఆ రేట్ మీద కూడా కొంచెం కంట్రోల్ ఉంటే పెట్టుబడికి గిట్టుబాటు అయ్యేటట్టుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. గత ఏడాది 70 రూపాయలు పలికిన ఫంగస్ చేప ప్రస్తుతం 90 ధర పలుకుతుందన్నారు. ధర మాత్రం 70 లోపు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని రైతులు తెలిపారు. ఫంగస్ చేపకు కేజీ 90 పెరగడంతో గిట్టుబాటు ధర వస్తుందని ఆక్వా రైతులు తెలిపారు. ఆక్వా మేతల ధరలు తగ్గడం, చేపలు, రొయ్యల ధరలు పెరగడంతో ఆక్వా రైతులు లాభాలు సాధిస్తున్నారు. గతంలో చేపల మేత డిఓబి తవ్వుడు మార్కెట్లో ₹1,00,000 పలికింది. ప్రస్తుతం మేత ధరలు తగ్గాయని రైతులు చెప్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలో చేపలు, రొయ్యలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ ఉంచడానికి ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుందన్నారు. రేట్లో ఉన్నప్పుడు ఇప్పుడున్న 100 మంది రైతుల్లో 80 మంది పట్టేయడం జరుగుతుంది. పులు మాత్రం చాలా విధంగా పెరిగిపోయి చాలా నష్టాలకు వెళ్ళిపోయారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ రేటు 90 రూపాయలు దాటడం రైతులందరికీ సంతోషకరం. అప్పుడు అప్పుల్లో కొంతైనా ఇప్పుడు తీర్చుకోగలం అనే నమ్మకంతో రైతులు కొంచెం పట్టుబడి చేయడం జరుగుతుంది. నా పేరు నాగసుబ్రహ్మణ్యం, మాది కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు మండలం తాలూకా పందిరిపల్లిగూడెం గ్రామం. 2 ఎకరాల రైతునండి. 30,000 నెంబర్ వేసి 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను. ఫంగస్, రూట్ చెంది కలిపేసాను. దగ్గర ఇప్పుడు వరకు ఒక 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ మొన్న రేట్లు లేని టైంలోనూ 70 రూపాయల రేట్లోనూ 30 టన్నులు ఎత్తేసాము. 20 రూపాయల రేటు మీద మళ్ళీ ఒక 6-7 టన్నులు పట్టడం జరుగుతుంది. కానీ కొంచెం ఇప్పుడు ఆశాజనకంగా ఉంది. ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండేటట్లుగా చూస్తే కనుక రైతులకు మేలు జరుగుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండటంతో చాలా మంది ఆక్వా రంగం వైపు అడుగులు వేస్తున్నారు.